అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. నేను న్యూమరాలజీలో పేర్లు మార్చను, మీ సర్టిఫికెట్లో ఆధార్లో మార్చుకోమని చెప్పను. నేను కేవలం మీ పేర్లో ఒక అక్షరం మారుస్తాను. మార్చిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి పెట్టుకోవడం, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో చూపించడం. మార్చుకున్న ఈ పేరు ద్వారానే 100% అదృష్టం వస్తుంది. నేను చెప్పిన లక్కీ కలర్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ స్టోన్స్ వాడండి, నేను చెప్పినట్టు సంతకం చేయండి, లైఫ్లో మీకు తిరుగు ఉండదు. సో ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, లెటర్ ఎస్ వాళ్ళు చాలా మంచి వాళ్ళు, వీళ్ళకి మంచి మనసు, ఎవరికైనా సాయం చేసే గుణం చాలా ఎక్కువ ఉంటుంది. ఈ లెటర్ ఎస్ వాళ్ళు ఏ లెటర్ వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే ఎక్కువ ఇబ్బందులు. సో లెటర్ ఎస్ వాళ్ళు మెయిన్గా 2 లెటర్స్కి దూరంగా ఉంటే యు ఆర్ సేఫ్. ఎస్ అంటే మూడు అంటే దేవతల గురువు. సో ఎస్ వాళ్ళు ఫస్ట్ వి లెటర్ని అవాయిడ్ చేయాలి. వి అంటే 6, ఎస్ అంటే 3 అంటే దేవతలు, వి అంటే రాక్షసులు. ఈ వికి ఎస్కి పడదు. సో వీళ్ళు కాపురంలో కొట్లాట్లే ఉంటాయి, మిస్అండర్స్టాండింగే ఉంటుంది, హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్. సో లెటర్ ఎస్ వాళ్ళు వి లెటర్ వాళ్ళు మ్యారేజ్ చేసేసుకొని ఉంటే దానికి నా దగ్గర పరిష్కారం ఉంది. పేరులో సంఖ్యాబలం మార్చి, అఫినిటీ పెంచి, నెగిటివ్ వైబ్రేషన్స్ తగ్గించి ఐ కెన్ సెట్ దెమ్. సో సెకండ్ లెటర్ వచ్చి ఎస్ వాళ్ళు ఎన్ లెటర్ని, ఎస్ అంటే 3, ఎన్ అంటే 5, 3కి 5 పడదు. వీళ్ళు 5 ఏళ్ళు ప్రేమించుకున్నా, 7 ఏళ్ళు ప్రేమించుకున్నా కలిసి 3-4 ఏళ్ళు కూడా కాపురం చేయలేరు. ఒక పెద్ద యాక్టర్స్ 2 హీరో హీరోయిన్లు చేసుకున్నారు, ఏమైంది? మళ్ళీ వాళ్ళు వేరే వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు. అటని ఈ అమ్మాయి చెడ్డదని చెప్పడం లేదు, ఈ అబ్బాయి చెడ్డదని చెప్పడం లేదు. ఇక్కడ ఎస్కి ఎన్కి పొంతన లేదు, మ్యాచింగ్ లేదు, డిస్ప్యూట్స్ పెరుగుతాయి, గ్యాప్స్ పెరుగుతాయి, కొట్లాట్లు పెరుగుతాయి. సో లెటర్ ఎస్ వాళ్ళు ఎన్ వాళ్ళని, వి వాళ్ళని, యూ లెటర్ వాళ్ళని, పి లెటర్ వాళ్ళని మ్యారేజెస్ చేసుకోకుండా ఉంటే ఉత్తమం. ఆల్రెడీ మ్యారేజ్ చేసేసుకొని ఉంటే భార్యాభర్తలు ఇద్దరు నన్ను కలిస్తే వాళ్ళ పేర్లలో కంపాటిబిలిటీ పెంచి కొట్లాట్లు తగ్గిస్తాం. సో మీ పేరులో బలం ఎలా ఉంది తెలుసుకోవడానికి స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి టేక్ మై పర్సనల్ అపాయింట్మెంట్